పల్క ఫోన్ చేతులున్నది, సోషల్ మీడియా అకౌంట్ ఉన్నది, ఇంకేందిగా వెనక ముంగట చూసేదే లేదు. అది తప్పో ఒప్పో చూస్తలేరు, చిన్నంతరం లేదు పెద్దంతరం లేదు. ఎవ్వలను పడితే వాళ్ళను ఎట్లా పడితే అట్లా ట్రోలింగ్ చేస్తుర్రు. ఏం మనుషులు తయారైనరో ఏమో. ఆఖరికి అంత కలిసి సంతోషంగా పండుగ చేసుకుంటే కూడా చూసోరుస్తలేరు. ఇక చూడు అసలు ముచ్చట ఏమైందో. పని పాట లేక పిల్లితోక కత్తరిచ్చిండట వెనకటికోకడు. గిట్లనే ఉన్నది సోషల్ మీడియాలో ఉన్నదానికి లేని దానికి ట్రోలింగ్ చేస్తున్న కొంతమంది ఎవ్వారం. ఇప్పుడు బోనాల పండుగ అంటేనే వాళ్ళు వీళ్ళు అనకుంటా వాడవాడన ఘనంగా చేసుకునే పండుగ. అందులో పట్నంలో వెనకటి సందైనా అంత బాయి బాయి అనుకునే పద్ధతిని అడుగుతాంది. గిట్లనే మొన్న పాత బస్తీలో లాల్ దర్వాజా బోనాలు అయితే సినిమాల హీరోయిన్ ఫరియా అబ్దుల్లా అక్కడికి పోయింది. తాను కూడా బోనం ఎత్తింది, పోతురాజులతో కలిసి ఆడింది. ఆఖరికి మాట్లాడుకుంటా హైదరాబాద్ మనుషుల గొప్పతనం ఎట్లుంటుందో, హైదరాబాద్ పద్ధతులు ఎట్లుంటాయో చెప్పుకుంటా కాండ్ల నీళ్లు పెట్టుకున్నది. ఎవ్వళ్ళు వచ్చినా కాదనకుంటా కలుపుకుంటారు ప్రేమగల మనుషులని పట్నం పబ్లిక్ను మస్తు మెచ్చుకున్నది. ఇక అది చూసి కండ్లు మాండినాయట కొంతమందికి. హిందూ దేవుళ్ళ కాడికి అట్టెట్ట పోతావని కొంతమంది, మా దేవుళ్ళ కాడ నీకేం పని అని ఇంగింతమంది. ఇట్లా లేని ముచ్చట్లన్నీ ఎల్ల తీసినరాట సోషల్ మీడియాలో. ఆయాల్టి సంది పొట్టు కామెంట్లు పెడుతుండ్రాట. అందుకే ఇక చూసి సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టింది. అన్ని మతాలను అందరినీ గౌరవించుడే మనిషికి ఉండాల్సిన లక్షణం, తాను అట్లనే ఉంటా అన్నట్టు చెప్పుకొచ్చింది. ఇంకో దిక్కు పువ్వు పార్టీ లీడర్లు సుతా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా చేసిన దాంట్లో తప్పేమీ లేదు, ఆమెను పిలిస్తేనే పోయింది. ఒకళ్ళ ఆచారాలను ఒకళ్ళు గౌరవించుట్లే తప్పే ఉన్నది అన్నట్టు మాట్లాడినట రామచంద్రరావు సారు. అయినా హైదరాబాద్ అంటేనే ఓ మినీ భారతం. అన్ని దేశాల పబ్లిక్ అన్ని పద్ధతులు పాటించేటోళ్ళు అందరు కలిసిమెలిసి ఉండంగా లేనిది కలిసి పండుగ చేసుకుంటేనే వచ్చిందా తిప్పలా అని ట్రోలింగ్ చేసేటోళ్ళ మీద కోపానికి వస్తుండ్రు చాలా మంది.